హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజస్. ఈరోజు అయితే మంచి హెల్దీ బిస్కెట్స్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను. పిల్లలకి స్నాక్స్లో కానీ మనం కూడా తినొచ్చు అనమాట. ముందుగా వచ్చి ఒక గిన్నెలో వచ్చి 100 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వచ్చేపాటికి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అండ్ ఒక 50 గ్రామ్స్ వరకు పటికి బెల్లం పొడి తీసుకున్నాను అనమాట. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. అంటే బేసిక్గా మనకు 100 గ్రామ్స్కి ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ వేసుకోవాలి. కానీ నేను 50 గ్రామ్స్ వేసుకుంటున్నాను, కొంచెం తీపి తక్కువ ఉండాలని చెప్పి. ఇప్పుడైతే బాగా విస్క్ చేసుకోవాలి. ఎంతసేపు అంటే 20 మినిట్స్ వరకు విస్క్ చేసుకుంటే వైట్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఆ క్వాంటిటీ కూడా డబుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడేమో ఒక జల్లెడ తీసేసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి, ఒక బిగ్ టేబుల్ స్పూన్కి సూజీ రవ్వ యాడ్ చేసుకున్నాక బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 1/2 స్పూన్స్ వేసేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేపాటికి మనం చిటికెడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా పొడి జల్లించేసేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేపాటికి మనం ఏదైతే వైట్ క్రీమ్గా తయారు చేసుకున్నామో షుగరు, అది తర్వాత పటికి బెల్లం పొడి, షుగర్ అన్నాను, పటికి బెల్లం పొడిను నెయ్యి ఏదైతే మనము ఒక క్రీమ్ టెక్స్చర్ చేసుకున్నామో అది ఈ పొడిగా ఉన్న పిండిలోనే మనము యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెము డ్రై ఫ్రూట్స్ పొడిను తర్వాత ఓట్స్ కలిపేసేసి కొంచెం పొడిలా తయారు చేసేసుకున్నాను అనమాట మిక్సీలోనే. ఆ పొడిని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుని, అంటే మరీ చపాతీ పిండి అంత గట్టి రాదండి, కొంచెం ఇట్లా వస్తుందన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగా అతుక్కున్నట్టుగా రాదు, చక్కగా నీట్గా విడివిడిగా అయిపోద్ది, ఎందుకంటే నెయ్యి ఉంది కదా ఫుల్గా. తర్వాత ఏమో పిండి పక్కన పెట్టేసేసుకొని ఒక గట్టిది అంటే మందం బాగా అడుగు మందం ఉండే గిన్నె నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసేసుకొని ఓవెన్ లాగా ప్రీ హీట్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా బిస్కెట్స్ ఇంకా మన ఇష్టం అండి, మన ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే ఫస్ట్ రౌండ్ చేసుకున్న తర్వాత బాగా ముద్దలా గట్టిగా చేసుకొని చక్కగా స్క్వేర్ లాగా కూడా చేసుకున్నాను అనమాట. సో ఇదైతే చక్కగా రౌండ్ చేసేసుకుని మళ్ళీ పిండి కొంచెం ఆరిపోకోకుండా దానిపైన మూత పెట్టేసుకొని ముందు ఒక్కొక్క రౌండ్ చొప్పుని నేను ఇంకా ఓవెన్లో, అంటే మన స్టవ్ మీద కుక్కర్ పెట్టాం కదా ఓవెన్ లాగా, అందులో పెట్టేసేసుకుని 25 నిమిషాలు పట్టిందండి కరెక్ట్గా. నాకు ఇలాగ లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది, కింద ఏమో చక్కగా ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు అవి వేగిపోయినట్టే అనమాట, బిస్కెట్స్ చక్కగా రెడీ అయిపోయినట్టే. సో తీసేసి పక్కన పెట్టేసుకుంటే స్టార్టింగ్లో మనకి మెత్తగా అనిపిస్తుంది, బట్ తర్వాత తింటుంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఖచ్చితంగా తయారు చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ తేజ.